హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది సెట్ ఆఫ్, అంటే చెల్లు కొట్టడం లేదా బదులు. సెట్ ఆఫ్ అనేది డిఫెండెంట్ క్లెయిమ్ చేసుకుంటాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్లెయింటిఫ్కి కొంత అమౌంట్ ఇచ్చాను, ఆ అమౌంట్ని తీసేస్తే మిగిలింది ఎంతైతే ఇవ్వాలో అంత ఇస్తాను అని చెప్పి కోర్టుని రిక్వెస్ట్ చేసుకుంటాడు అనమాట. సో దాన్ని సెట్ ఆఫ్ అంటారు. ఎగ్జాంపుల్, నేను సంధ్యకి 50,000 ఇచ్చాను. 50,000 ఇస్తే సంధ్య నాకు తిరిగి 30,000 ఇచ్చేసింది. నేను మళ్ళీ కోర్టులో వెళ్ళి ఏం కేసు వేసానంటే, నాకు సంధ్య 50,000 ఇవ్వాలి అని వేసాను. సంధ్య అదేంటి సహజ, నేను నీకు ఆల్రెడీ 30,000 ఇచ్చేసాను కదా అని అంటే, అవునా ఇచ్చావా, నాకు గుర్తులేదే అంటున్నా నేను. సో అప్పుడు అన్ని ఎవిడెన్స్లు అవన్నీ కోర్టుకు ప్రొడ్యూస్ చేసిందనమాట. చూడండి, పలానా తేదీ రోజు నేను ఈ సహజకి 30,000 ఇచ్చేస్తున్నాను అని చెప్పినప్పుడు కోర్టు అవునా, డాక్యుమెంట్లు అవన్నీ చూసిన తర్వాత నిజమే ఈ సంధ్య 30,000 ఇచ్చేస్తుంది కాబట్టి 20,000 ఇయ్యమ్మా అని చెప్పి కోర్టు సంధ్యకి చెప్తుందనమాట. సో వచ్చిన మొత్తం అమౌంట్లో 30,000ని ఇక్కడ కోర్టు సెట్ ఆఫ్ చేసింది. సో ఇక్కడ సెట్ ఆఫ్ క్లెయిమ్ ఎవరు వేసుకున్నారు? సంధ్య వేసుకుంది. సూట్ వేసింది నేను కాబట్టి నేను ప్లెయింటిఫ్ అవుతాను, సంధ్య డిఫెండెంట్ అవుతుంది. సంధ్య సెట్ ఆఫ్ క్లెయిమ్ అనేది వేసుకుంటుంది కోర్టులో. నేను 30,000 ఇచ్చేసాను కాబట్టి దాన్ని సెట్ ఆఫ్ చేయండి, మిగిలిన 20,000 నేను ఇచ్చేస్తాను అని చెప్తుంది. సో సెట్ ఆఫ్ అని అంటే అది. రెండవది కౌంటర్ క్లెయిమ్, అంటే ఎదురు హక్కు దావా. ఫర్ ఎగ్జాంపుల్, కౌంటర్ క్లెయిమ్ అంటే అర్థమయ్యేలాగా చెప్తాను, దాని తర్వాత లింక్ చేస్తాను అనమాట కోర్టుకి. మామూలుగా ఇంట్లో టీవీ రిమోట్ నేను ఇరక్కొట్టేశాను. మా డాడీ వస్తే తంతాడు కదా. సో మా మమ్మీ ఎప్పుడెప్పుడు మా డాడీ వస్తే నా మీద చెప్దామా, నన్ను కొట్టిద్దామా అని ఉన్నారు. సో నేనేం ఫిక్స్ అయ్యానంటే, ఆమె ఎటు నా మీదే చెప్తుంది, ఆయన వచ్చే ముందే నేనే చెప్పేస్తే పోలేదా అని చెప్పి డాడీ అమ్మ రిమోట్ ఇరగొట్టేసిందని నేను చెప్పేశాను. తర్వాత అమ్మ ఏం చెప్తుందంటే, అసలు రిమోట్ ఇరగొట్టింది ఈమె, నేను కాదు అని మా అమ్మ చెప్తుంది. సో ఇక్కడ నేనేం చేశాను, ఫస్ట్ టీవీ రిమోట్ మా మమ్మీ ఇరగొట్టిందని క్లెయిమ్ చేశాను. మా మమ్మీ కౌంటర్ క్లెయిమ్, అసలు నేను కాదు ఇరగొట్టింది నువ్వు ఇరగొట్టిందని నా మీద కంప్లైంట్ ఇంకోటి చేసిందనమాట మా డాడీకి. సో ఇక్కడ కౌంటర్ క్లెయిమ్ ఏదవుతుంది అని అంటే, మా మమ్మీ నా మీద మళ్ళీ చెప్తుంది కదా, సో అది కౌంటర్ క్లెయిమ్ అవుతుంది. అంటే కోర్టులో ప్లెయింటిఫ్ వెళ్ళి సూట్ వేసినప్పుడు అదంతా ఫ్రాడ్, నిజం ఏదో నేను చెప్తానని చెప్పి ఎవరి మీద అయితే కేసు వేశారో అతనే తిరిగి మళ్ళీ ఇతని మీద కేసు వేస్తే అది కౌంటర్ క్లెయిమ్ అవుతుంది. మూడవది రిసీవర్, అంటే రిసీవర్ అని అంటే న్యూట్రల్ థర్డ్ పార్టీ. ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే, కోర్ట్ అపాయింట్ చేస్తుంది. టెంపరరీ కస్టడీ కోసం ఏదైతే ప్రాపర్టీ డిస్ప్యూటెడ్లో ఉందో దాని కస్టడీ కోసం, అంటే దాన్ని హ్యాండిల్ చేయడం కోసం ఈ రిసీవర్ అనేవాడు అపాయింట్ అవుతాడు. 2 persons ఫైట్ చేసుకుంటున్నారనమాట, ఈ ఇల్లు నాదంటే నాది అని. సో కోర్టు రిసీవర్ని అపాయింట్ చేస్తుంది. ఎందుకోసం అని అంటే, రెంట్స్ అవి నువ్వు తీసుకో, ఎవరు ఓనర్, ఎవరు నిజమైన ఓనర్ అని ప్రూవ్ అయ్యే వరకు ఆ వచ్చే రెంట్స్ నువ్వు తీసుకో అని చెప్పి రిసీవర్ని కోర్టు అపాయింట్ చేస్తుంది. నాలుగవది వైండింగ్ అప్, అంటే మూసివేయడం. ఒక కంపెనీని వైండింగ్ అప్ చేశారు అని అంటే, ఒక కంపెనీ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నా, లేదా ఆ కంపెనీకి డెట్స్ ఎక్కువైపోయినా, అంటే అప్పులు ఎక్కువైపోయినా ఆ కంపెనీ ఇంకా నడపలేము అనుకున్నప్పుడు ఆ కంపెనీని మూసేస్తారు. సో ఆ మూసివేయడాన్నే వైండింగ్ అప్ అని అంటారు. ఐదవది లిక్విడేటర్, అంటే కంపెనీ లేదా సంస్థ యొక్క వ్యవహారాలను ముగించడానికి నియమించే వ్యక్తి. ఇంతకుముందు ఏమనుకున్నాం, కంపెనీని వైండింగ్ అప్ చేస్తారు అంటే ఇంకా కంపెనీ మూసేద్దాం అనుకున్నప్పుడు లిక్విడేటర్ని అపాయింట్ చేస్తారు. సో ఈ లిక్విడేటర్ అనేవాడు ఒక పర్సన్, ఎవరైతే కంపెనీ యొక్క బిజినెస్ని కానీ లేకపోతే అసెట్స్ని కానీ మేనేజ్ చేయడానికి అపాయింట్ అవుతాడో ఎప్పుడు అనంటే, ఆ కంపెనీ దివాలా తీసినప్పుడు, అది డిజాల్వ్ అయిపోయినప్పుడు ఆ యొక్క కంపెనీ అసెట్స్ని మేనేజ్ చేయడానికి ఒక పర్సన్ అపాయింట్ అవుతాడు, అతనే లిక్విడేటర్. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.